అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది పార్వతీదేవి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి గురించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. అమ్మవారిని ఆ శక్తిమాతకి ఒక్కసారి నమస్కారం చేసి ఈ కథ వినడం ప్రారంభించండి. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. దక్షుడు ఆమెను శివునికిచ్చి వివాహం చేశాడు. దక్ష ప్రజాపతి దక్షుడే. ప్రపంచ సృష్టి కార్యక్రమ నిర్వహణ దక్షుడే. కానీ అహంకారి అజ్ఞానంతో చేయి కలిపి దక్షుని హృదయాన్ని ఆక్రమించింది. అతడు అనుచితాలు ఆచరించసాగాడు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. బ్రహ్మాది దేవతలోనూ శ్రీ మహావిష్ణువును మహర్షి బృందాన్ని యజ్ఞానికి ఆహ్వానించాడు. శివుడిని మాత్రం ఆహ్వానం పంపలేదు. పైగా శివుడు గాని అతని పరివారంలో ఎవరైనా కానీ వస్తే వారికి స్వాగత సత్కారాలు చేయరాదని తన పరివారాన్ని శాసించాడు. కైలాసంలో సతీదేవికి తన తండ్రి యాగం చేస్తున్నాడనే వార్త తెలిసింది. తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలనే కోరికతో సతీదేవి యజ్ఞాన్ని వెళ్ళడానికి శివుణ్ణి అనుమతి కోరుతుంది. ఆహ్వానం లేని చోట అడుగు పెడితే అవమానం జరుగుతుంది దేవి అంటాడు శివయ్య. ఆహ్వానం లేకపోయినా యజ్ఞానికి వెళ్ళవచ్చుననే శాస్త్రవాక్యం యథార్థమే అయినా మమకారం చూపవలసిన పుట్టింటి వారే అహంకారంతో ప్రవర్తించి ఆహ్వానం పంపని వేళలో స్వతంత్రించి వెళ్ళి పరాభవం పొందడం మంచిది కాదని శివుడు ఆమెని హెచ్చరిస్తాడు. శివుడు ఎంతగా నచ్చచెప్పినా పుట్టింటిపై మమకారం వల్ల ఆమె యజ్ఞానికి వెళ్ళటానికి మొగ్గు చూపింది. శివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించింది. ఇక చేసేది ఏమీ లేక శివయ్య సరే అని అనుమతిస్తాడు. సతీదేవి యాగశాలకు వచ్చింది. ప్రవేశ ద్వారం వద్ద నిలబడిన సతీదేవిని ఎవ్వరూ లోపలికి ఆహ్వానించలేదు. ఆదరంగా పలకరించలేదు కూడా. దక్షుని ఆజ్ఞకు బద్దులై అందరూ మౌనం వహించారు. తల్లిదండ్రులు తనను కనీసం పలకరించకపోవడం సతీదేవి ఎంతగానో బాధపడింది. ఆమె ఎలాగో ఆ బాధని దిగమింగుకొని ఓపిక పట్టింది. ఆ కథ అంతటితో ముగియలేదు. శివుడు దిగంబరుడని, విషమ నేత్రుడని, కపాల మాలాధారుడని, ఒళ్ళంతా బూడిద పూసుకొని బిచ్చమెత్తుకుంటూ తిరిగే హీనుడని, శ్మశానంలో ఉంటాడు కనుక అపవిత్రుడని శివుణ్ణి అవహేళన చేశాడు దక్షుడు. అందువల్లనే తాను శివుణ్ణి యాగానికి ఆహ్వానించలేదని అంటాడు. తనకు స్వాగత సత్కారాలు చేయకుండా ఉపేక్షించినా సహించిన సతీదేవి దక్షుడు చేసిన శివనిందను భరించలేకపోయింది. దేవి తన భర్తకు ఇష్టం లేని చోటుకు తాను వచ్చినందువల్లనే తనకు ఇలాంటి దుస్థితి వచ్చిందని భావించింది. ఇకపై తన దేహం శివునికి ప్రీతిపాత్రం కాదని నిర్ణయించుకొని తమ మనశ్శక్తితో అగ్నిని కల్పించుకొని మరుజన్మలో మహేశ్వరుడే తన భర్త కావాలని మనసారా భావించి తన దేహాన్ని అగ్నిలో దగ్ధం చేసింది. కైలాసంలో నిశ్చల ధ్యానముద్రలో ఉన్న శివునికు వామనేత్రం చెలించింది. సతీదేవికి జరిగిన పరాభవం, ఆమె తను త్యాగం ఈశ్వరుణ్ణి దివ్య చక్షులు గోచరించాయి. శివుడు తన జడనొక దానిని మెలికపెట్టి నేలపై కొట్టాడు. అంధుడి 10 చేతులు గల వీరభద్రుడు ఆవిర్భవించాడు. అతడు శివుని ఆజ్ఞ మేరకు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనకు శక్తి సహకారాలు లేదని, తాను తన కర్తవ్యాన్ని నిర్వహింపజాలనని అంటాడు. అప్పుడు శివుడు తన జటాజూలంలోని వామభాగం నుండి ఒక జడను నేలపైకి చాచగా భద్రకాళి అనే శక్తి ఆవిర్భవించింది. అప్పుడు వీరభద్రుడు భద్రకాళి సమేతుడై దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీ వియోగ తప్తుడైన శంకరుడు విరాగభావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో తారకుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యమైన సహజ ధర్మం కనుక అలాంటి వరం అసాధ్యమని బ్రహ్మ చెబుతాడు. అలా అయితే శివుని కుమారుని చేతిలో తప్ప
తనకు మరణం లేకుండా వరం తనకు ప్రసాదించవలసిందిగా తారకుడు ప్రార్థించగా బ్రహ్మ తదాస్తు అంటాడు. భార్య వియోగ దుఃఖ తీవ్రతలో విరాగి అయి నిశ్చల తపస్సులో నిమగ్నుడైన శంకరుడికి మరలా వివాహము, పుత్రోదయము. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై తనను సంహరింపబోవడం అసంభవమని తారకుని దురాలోచన. ఆ విధంగా పరోక్షంగా తనకు మరణం లేకుండా వరం దక్కిందని విర్రవీగుతూ తారకాసురుడు అంతులేని దుష్ట ఆచారాలను, చెడ్డ పనులను ఆచరించాడు. తారకుని వల్ల బాధలు పడలేక దేవతలందరూ బ్రహ్మాదులతో కలిసి కైలాసానికి వచ్చి పరమేశ్వరుడికి తమ మొరలు వినవించారు. లోక కంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడని, అతన్ని సంహరింపగల పుత్ర సంతతిని పొందడం కోసమైన వివాహాన్ని అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయం మార్చుకోలేదు. తపస్సుకోలే జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానమిచ్చాడు శివయ్య. దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్ళి తమ దుస్థితిని విన్నవించారు విష్ణువుతో. విష్ణువు దేవతావర్గంతో కలిసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరునికి బాధ కాదగిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవరించవలసిందిగా దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఆలకించిన జగన్మాత శుభం అని అభయమిచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా తన్ను సేవిస్తున్న హిమవంతునికి పుత్రికగా జన్మించవలసిందిగా ప్రకటించింది. ఆ మాటకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు. అమ్మా, నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకొని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థిస్తాడు. అంతటా ఆమె హిమవంతుడుకు భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ సాధనాలను వివరించింది. దేవి గీతాలలో ఆ తల్లి తన తత్వాన్ని ఇలా వివరించింది. ఓ పర్వతరాజా, ఓ దేవతలారా, ఈ సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మస్వరూపినిగా నేనున్నాను. సచిదానంద రూపంతో సర్వత్రా వ్యాపించి ఉంటాను. సర్వకాలాలలో సర్వ వస్తువుల్లో శక్తి రూపంగా వ్యాపించి ఉంటాను. అగ్నికి, వేడికి, సూర్యునికి, వెలుగుకి, చంద్రునకు, వెన్నెలకు ఉన్నట్లుగా నాతో మాయాశక్తి అభిన్నమై ఉంటుంది. నన్ను భక్తి శ్రద్ధలతో అర్చించిన నా నజరూపదర్శాన్ని దర్శించవచ్చు. దీక్షతో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సర్వకర్మ ఫలాలను నాకు సమర్పించి నా అనుగ్రహాన్ని పొందవచ్చు అని పలికి ఆ తల్లి తన విశ్వరూపాన్ని దేవతలకు దర్శింపచేసింది. హిమవంతుడు, దేవతలు దేవి విశ్వరూపాన్ని చూసి ఆనందపడ్డారు. త్రిమూర్తులను, ముగ్గురమ్మలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, పశుపక్షాది సమస్త ప్రాణి సముదాయాన్ని, బ్రహ్మాది స్తంభ పర్వతం గల సమస్త విశ్వాన్ని ఆ విశ్వరూపంలో సందర్శించారు. ఆ శక్తి యొక్క విశ్వరూపానికి సత్యలోకం శిరస్సు, సూర్యచంద్రుల నేత్రాలు, దిక్కులే చెవులు, వేదాలు ఆమె వాక్కు, వాయువే ప్రాణం, విశ్వమంతా ఆమె హృదయం, ఆకాశమే నాభి, జ్యోతిర్మండలమే ఆమె వక్షస్థలం. ఇలా సర్వవ్యాపకమైన సర్వరూపాలలో ఉన్న ఆ దేవి విశ్వరూపాన్ని వారంస దర్శించారు. ఆ తర్వాత ఆమె హిమవంతుడు కోరిన యోగ విధానాన్ని వివరించి అంతరార్థమైంది. హిమవంతుడు తన జన్మ చరితార్థమైందని సంతోషించాడు. పరమేశ్వరునికి అర్ధాంగి కాదగిన కన్యగా శక్తి స్వరూపిణి అవతరించబోతుందని విని తమ కష్టాలు గట్టెక్కాయని, తారకాసుని పీడ త్వరలో దూరమవుతుందని ఎంతగానో సంతోషించారు. దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం పరాశక్తి హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది. పర్వతరాజ పుత్రిక అయిన ఆమె పార్వతి అనే పేరుతో పెరిగి పెద్దయి యుక్త వయస్సురాలైంది. పార్వతీదేవి పరమశివుణ్ణి పతిగా కోరి తపస్సు ప్రారంభించింది. పంచాగ్ని మధ్యంలో నిలిచి కఠోర నియమాలతో తపస్సు చేసింది. క్రమంగా వాయుభక్షణ, పరభక్షణ కూడా మానివేసింది. ఆ సందర్భంలోనే దేవతలందరూ ఆమెను అపర్ణ అని ప్రశంసించారు. ఆమె తపస్సుకు సంతుష్టుడైన సర్వేశ్వరుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు. శివభక్తుల సమైక్యం వల్ల సుబ్రహ్మణ్య స్వరూపుడైన కుమారస్వామి జన్మించాడు.
కుమారస్వామి వల్లి దేవసేవన అనే శక్తులను స్వాధీనం చేసుకొని దేవతా వర్గానికి సేననాయకుడై యుద్ధంలో తారకాసురుని సంహరింపగల కుమారస్వామి జననం కోసమే పరాశక్తి పార్వతీదేవిగా అవతరించింది. ఈ వృత్తాంతం విని తన అల్లుడైన శివునిపై దక్షునకు ద్వేషం ఎందుకు కలిగింది అని వ్యాస మహర్షిని ప్రశ్నించాడు జనమేయుడు. దూర్వాస మహర్షి ఒకనాడు జాంబూనద క్షేత్రంలో పరమేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఆమె మెడలోని పుష్పహారాన్ని ప్రసాదంగా పొందడం, దక్షుని కోరికపై ఆ పుష్పహారాన్ని దూర్వాసుడు దక్షునికి ఇవ్వడం, ఉక్షవుడు పవిత్రమైన ఆహారాన్ని నిర్లక్ష్యంగా తన శయన మందిరంలో ఉంచడం, దోషం వల్ల అతనికి బుద్ధి వక్రీకరించి అతనితో అకారణ శివద్వేషం అంకురించడం వల్ల మొదలైన విశేషాలను వ్యాసమహర్షి పవిత్ర వస్తువులను చిన్నచూపు చూస్తే భావద్వేషం కలిగి అతి పతన హేతువు అవుతుందని వివరించి, కనుక పవిత్ర వస్తువులని చిన్నచూపు చూడరాదని వ్యాసుడు ఉపదేశించాడు. విన్నారు కదండి పార్వతీదేవి కథ. ఈ కథ విన్నవారందరికీ అమ్మ ఆశీస్సులను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.